హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. ఇప్పుడు చేసుకునేకి మనం ఈ క్లైమేట్లోకి ఏదైనా వేడివేడిగా చేసుకుంటాం ఫ్రెండ్స్. క్లైమేట్కి వేడివేడిగా ఏదైనా చేసుకుంటామంటే ఫ్రెండ్స్, ఇదే బోండాలు చేసుకుంటాము. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. ముందుగా వాటర్ పోసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి దీంట్లో మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, సోడా వేసుకుంటాం ఫ్రెండ్స్. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం కాసేపు కలుపుకుంటాం ఫ్రెండ్స్. అలానే ఒక 2 కప్స్ శనగపిండి వేసుకుంటాం ఫ్రెండ్స్. 1.5 కప్స్ శనగపిండి వేసుకుంటాం ఫ్రెండ్స్ మనము. అదన్నీ మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా థిక్ అండ్ కన్సిస్టెన్సీకి మనం వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్లో ఇలాంటిది వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మన చల్లగా ఉన్న క్లైమేట్కి వేడిగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ఉడకాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. లోపల ఉడికిండాలి ఫ్రెండ్స్. ఇదే మనం ఇప్పుడు చేసుకునేది బోండాలు చేసుకున్నాము. దాని కాంబినేషన్ ఇంకా పుదీనా చట్నీ ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, తిని చూస్తాము. సూపర్ ఫ్రెండ్స్. ఇది బోండాలకి తర్వాత పుదీనా చట్నీకి కాంబినేషన్ సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.